హాయ్! హలో! ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో రైస్. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. అండ్ తక్కువ టైంలో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఓకే. ముందుగా అయితే ఒక 3 టమాటాస్ అయితే తీసుకున్నానండి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని 3 టమాటాస్, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4 ఎల్లుల్లి. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నేనైతే 3 చొప్పునైతే తీసుకున్నాను. ఇదైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ ఒక 1 ½ గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. మీరైతే మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. నాకైతే 1 ½ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇది ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్నైతే నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు అయితే మన టమాటాస్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇవైతే కొంచెం తొక్క తీసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! వాటర్ అయితే ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టమాటాస్ బాయిల్ చేసిన వాటర్ అయితే మనం రైస్ బాయిల్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. ఈ వాటర్‌ని అయితే మనం ఏం వేస్ట్ చేసుకోవాల్సిన పనైతే లేదు. ఇందులో టమాటాస్, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో చేసుకుంటున్నా. ఇందులో ఒక 2 స్పూన్స్ ఘీ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నానండి. బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, పువ్వు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఒక 1 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యారెట్, టమాటాస్ అంటే 1 టమాటా అయితే నేను కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్‌గా. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. అది మీ టేస్ట్‌ని బట్టి. ఇందులో కొంచెం కాజు కూడా వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత కావాలంటే ఇందులో మీరు పొటాటో వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. మీ ఇష్టమండి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా వేగాలి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్సెస్‌లోకి అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులో వేసేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే రైస్‌ని యాడ్ చేసేసుకున్నాం కదా! ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి బాస్మతి రైస్‌కి. ఎక్కువ వేసుకుంటే అది బాగా పేస్ట్ అయిపోతుంది కదా! సో, నేనైతే 1 ½ గ్లాస్ తీసుకున్నాను కదా! 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ టమాటాస్ బాయిల్ చేసిన వాటర్ అయితే నాకు ఒక 1 గ్లాస్ అయితే వచ్చింది. ఆ గ్లాస్ ఒకటి వేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్, ధనియాలు, జీలకర్ర అండ్ లవంగాలు ఇవన్నీ నేను మిక్సీ చేసి పట్టుకున్నానండి మసాలా పౌడరు. ఇదైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. చిల్లీ పౌడర్ అది ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి అది వేసాం కదా! అవన్నీ వేసి లిడ్ పెట్టేసుకుంటే మనకు టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా యమ్మీగా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టమాటో రైస్‌కి నేను కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అయితే చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. నార్మల్‌గా చెప్పాలంటే ఇందులోకి కర్రీ కూడా ఏమి అవసరం లేదు. టమాటో రైస్ అండ్ పెరుగు పచ్చడి ఉంటే సరిపోతుంది. లేదంటే ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.